అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం అక్టోబర్ 26 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ప్రతి ఉదయము కొత్త అవకాశాల ప్రారంభం. గతాన్ని మర్చిపో, నేటిని స్వీకరించు. ఆనందం నీ మనసులోనే ఉంటుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. అక్టోబర్ 26, 2025 ఆదివారము, స్వస్తి శ్రీ చాంద్రమాన, శ్రీ విశ్వవసు నామ సంవత్సరము, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసము, శుక్లపక్షం, సూర్యోదయం 6 గంటల 14 నిమిషంలకు, సూర్యాస్త సమయం 5 గంటల 47 నిమిషంలకు, ఈ రోజున చంద్రోదయము 10 గంటల 34 నిమిషంలకు, చంద్రాస్త సమయము 9 గంటల 9 నిమిషంలకు, ఈ రోజున తిథి పంచమి అక్టోబర్ 26 రాత్రి 3 గంటల 48 నిమిషంల నుంచి ప్రారంభమయ్యి అక్టోబర్ 27 ఉదయం 6 గంటల 5 నిమిషంల వరకు పంచమి తిథి ఉంటుంది. తదుపరి షష్ఠి తిథి అనేది ప్రారంభమవుతుందండి. ఈ రోజున నక్షత్రము జ్యేష్ఠ. అక్టోబర్ 25 ఉదయం 7 గంటల 51 నిమిషం నుంచి అక్టోబర్ 26 ఉదయం 10 గంటల 46 నిమిషంల వరకు ఉంటుంది. తదుపరి మూల నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి వృశ్చిక రాశి. అక్టోబర్ 26 ఉదయం 10 గంటల 46 నిమిషంల వరకు, తదుపరి ధనుసు రాశి ప్రారంభమవుతుంది. యోగము శోభన. అక్టోబర్ 25 తెల్లవారుజామున 5 గంటల 54 నిమిషంల నుంచి అక్టోబర్ 26 ఉదయం 6 గంటల 45 నిమిషంల వరకు, తదుపరి అతిగండ. కరణము భవ. అక్టోబర్ 26 సాయంత్రం 4 గంటల 59 నిమిషంల వరకు, తదుపరి బాలవ. అక్టోబర్ 27 ఉదయం 6 గంటల 5 నిమిషంల వరకు, తదుపరి కౌలవ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము రాత్రి 7 గంటల 39 నిమిషంల నుంచి రాత్రి 9 గంటల 26 నిమిషంల వరకు ఉంటుంది. దుర్ముహూర్తము సాయంత్రం 4 గంటల 19 నిమిషంల నుంచి సాయంత్రం 5 గంటల 3 నిమిషంల వరకు. రాహుకాలము సాయంత్రం 4 గంటల 24 నిమిషంల నుంచి సాయంత్రం 5 గంటల 48 నిమిషంల వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 2 గంటల 59 నిమిషంల నుంచి సాయంత్రం 4 గంటల 24 నిమిషంల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4 గంటల 56 నిమిషంల నుంచి 5 గంటల 44 నిమిషంల వరకు. అమృతకాలము ఈ రోజున లేదండి. గోధూలి ముహూర్తము సాయంత్రం 5 గంటల 52 నిమిషంల నుంచి సాయంత్రం 6 గంటల 17 నిమిషంల వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 1 గంట 57 నిమిషంల నుంచి మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషంల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 48 నిమిషంల నుంచి మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషంల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము కద్రు అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, విష్ణుమూర్తి నాభిలోంచి పుట్టిన దేవుడు ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే నాగుల పంచమి అండి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే, ఈ రోజున రిజిస్ట్రేషన్స్ పనులు చేసుకోవటానికి, ఆపరేషన్స్ లాంటివి నిర్వహించుకోవటానికి, పెండ్లి చూపులకు, వ్యాపార వ్యవహారంలో నిర్వహించుకోవటానికి, వాస్తు హోమాదులు శాంతు హోమాదులు జరిపించుకోవటానికి, గర్భాధానం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అయితే పంచాంగం ప్రకారం అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, మిథున, కన్య, వృశ్చిక, మకర మరియు కుంభ. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు అక్టోబర్ 26 ఉదయం 10 గంటల 46 నిమిషంల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి అక్టోబర్ 26 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక నేను తెలియజేసినటువంటి శుభ అశుభ సమయంలోని సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకో వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.